తిరుపతి జిల్లా గూడూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పి సునీల్ కుమార్ గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ బి రాధా జ్యోత్స్నలత గారి మీద పోటీ చేసి 9,048 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి వెలగపల్లి వరప్రసాదరావు గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పి సునీల్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 45,458 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా పి సునీల్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మేరీగా మురళీధర్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ వైసీపీ పార్టీ మీద కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఇక్కడ పోలవబోయే యువత ఓట్లు కూటమి ఇచ్చే భవిష్యత్తు భరోసా కారణంగా, అలాగే వైసీపీ యువతకు ఏమి చేయలేదన్న అసంతృప్తి కారణంగా ఈసారి నూతన ఓట్లు కూడా కూటమికి కలిసి వస్తాయన్న అంచనా ప్రకారం ఇక్కడ వైసీపీకి లాస్ట్ టైం వచ్చినట్లుగా 45,000 పైచిలకు మెజారిటీ అయితే ఈసారి వచ్చే అవకాశం లేనట్టుగా కనబడుతుంది. కానీ ఫైనల్ గా సాధారణ మెజారిటీతో అయినా ఇక్కడ ఈసారి వైసీపీనే వచ్చే అవకాశం కనబడుతుంది. ఫైనల్ గా మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.